టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకుంది జరగలేదండి. అసలు ఏం జరిగింది అనేది ఈ ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వేగంగా మీ మీద ఒక కుట్ర చేశారు. ఆ కుట్ర వల్ల మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ఆగిపోతుందని అనుకున్నారు, కానీ ఆ పని అలా జరగలేదండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? ఎస్, డబ్బులు పోగొట్టుకున్నారండి. మీ విషయంలో మాత్రం అనుకుంది జరగలేదు. 2 రకాలుగా పోగొట్టుకున్నారు. ఎస్, 2 రకాలుగా పోగొట్టుకున్నారండి. సీన్ క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంట మీ విషయంలో, కానీ క్రియేట్ చేయడానికి అసలు అవకాశమే లేదండి. ఎస్, యు ఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ అవాక్నింగ్. మీలో స్పిరిచువల్ అవాక్నింగ్ జరిగింది. ఇప్పుడు ఏదైనా ఒక పని జరిగినప్పుడు దానికి మీరు రియాక్ట్ అవ్వడమో, లేదంటే దాని గురించి మీరు బాధపడటమో, లేదా కోపగించుకోవడమో చేయట్లేదు. దానికి కర్త కర్మ క్రియ ఎవరు, దేనికోసం ఇదంతా చేస్తున్నారు, ఏదైనా ఉద్దేశించి చేస్తున్నారా, లేదా అనుకోకుండా జరిగిందా, ఈ యొక్క స్పిరిచువల్ అవాక్నింగ్, ఈ యొక్క క్లారిటీ మీకు ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు దేనికి ఫీల్ అవ్వాలి, దేనికి ఫీల్ అవ్వకూడదు. ఇంకొకరి చేష్టలకి, ఇంకొకరి యాక్షన్స్కి, లేదా ఇంకొకరి మ్యానిపులేషన్కి మీరు ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? ఎందుకు అంటే మీరు ఇప్పుడు సొల్యూషన్ని ఆలోచిస్తున్నారు, మీ పాత్ని క్లియర్ చేసుకుంటున్నారు. ఓకేనా? చాలా వేగంగా మీ విషయంలో ఏదైతే అనుకున్నారో అది జరగలేదండి. అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నారంట అవకాశంగా తీసుకోవడానికి, బట్ ఏ రకంగా కూడా అవకాశం అయితే దొరకలేదండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు డివైన్ పర్మిషనే లేదు. ఫస్ట్ ఎస్, సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్. అందులో ఎలాంటి డౌటు లేదు. సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్. మీ సెలబ్రేషన్ అస్సలు మిస్ అవ్వదు. యు ఆర్ ఆల్రెడీ ఇన్ సెలబ్రేషన్. మీరు గమనించుకోవట్లేదు కానీ మీరు సెలబ్రేషన్లోనే ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం, హ్యాపీగా ఉండాల్సిన టైం. ఓకేనా? మీకు ఇష్టమైన ఫుడ్ కుక్ చేసుకొని తినండి. అండ్ అలాగే మీకు మీ సెల్ఫ్ కేర్ తీసుకోండి, ఫేస్ ప్యాక్ వేసుకోండి, జాలీగా ఉండండి. ఓకేనా? అస్సలు దేని గురించి బెంగపడద్దండి. బెంగపడాల్సిన అవసరమే లేదు మీకు. ఓకేనా? అయిపోయింది. మీ విషయంలో ఎవరైతే ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఖచ్చితంగా వాళ్ళు ఈ పనిని మానేసి ఇంకో పని చూసుకోవాలి. అప్పుడే వాళ్ళ లైఫ్లో ఒక బాగు అనేది వస్తుంది అన్న రియలైజేషన్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చింది. చాలామందికి వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు. ఫస్ట్ వాళ్ళు మీ విషయంలో ఏదో క్రియేట్ చేస్తున్నారు, బట్ ఏంటి అంటే మనీ వస్తుంది, కానీ దానివల్ల వర్త్ కాదు, దానివల్ల వాళ్ళకి ప్రాబ్లము. బట్ దానివల్ల వాళ్ళ లైఫ్లో ఒక పీక్స్కి వెళ్ళిపోతున్నారు. చాలా ల్యాండ్స్ లేదంటే ఏదైనా కొనేస్తున్నారంటే అదేం లేదు. సో రియలైజేషన్ ఏంటి అంటే సంథింగ్ బెటర్ మీకోసం ఉంది అన్న విషయం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, ఖచ్చితంగా సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకేనా అండి? ఓకేనా? మీ విషయంలో 35 to 45 ఇయర్స్ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాప్ చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా? మీ లైఫ్లో ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళ ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు మిమ్మల్ని ట్రాప్ చేయాలి. ఎలా చేయాలి? మిమ్మల్ని ఇసిగిచ్చో, మీ విషయంలో వాళ్ళు తప్పు చేసో, మిమ్మల్ని రెచ్చగొట్టో, బాధ పెట్టో, భయపెట్టో మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. ఓకేనా? లేదు అంటే అది ఒక ట్రాప్ అండి. దాని ద్వారా మిమ్మల్ని తిప్పించడం, లేదా తిప్పిస్తున్న మార్గంలో గొడవ పడడానికి ట్రై చేయటం, లేదా దాన్ని ఇంకోలా తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం జరగదు. అండ్ ఇంకొకటి, ఎందుకు అంటే మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయక్కర్లే. మీకంటే ముందు డివైన్ టీం వాళ్ళకి మోగించేస్తున్నారు. ఓకేనా? సో మీకు దాకా వచ్చిందంటే అది చాలా చిన్నది, చాలా చిన్నది. ఓకేనా? వాళ్ళు ఎంతో పెద్ద పనులు చేస్తే తప్ప మీ విషయంలో కొంచెం చిన్న చీమంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే యు ఆర్ ప్రొటెక్టెడ్ చైల్డ్. ఒక సిచ్యువేషన్, ఒక పని జరగాలని ఉంది, కానీ అది జరగడం వల్ల మీరు బాధపడతారు. మీ డివైన్ దానికి అంగీకరించట్లేదు. ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ పని బదులు ఇంకో పని అక్కడ ఏదో ఒకటి జరగాలి. పెద్ద ప్రళయం ముందు చిన్న వాన చినుకులాగా. ఓకేనా? సో అలా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు ఈ చిన్న చిన్న ఇబ్బందులు మీ జర్నీని ఆపలేవు. ఓకేనా? ఖచ్చితంగా వెయిట్ ఫర్ ద మిరాకిల్ అండి. అండ్ అలాగే మీ విషయంలో కూడా వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేద్దాం అనుకున్నారంట.
మీ చేత ఏదో మాట్లాడించి, మీ చేత అనిపించి అంటే వాళ్ళకి ఏది కావాలో అది స్టోరీ మొత్తం కాదు. మళ్ళీ స్టోరీ మొత్తం అయితే వాళ్ళు దొరికిపోతారు. ఓకేనా? వాళ్ళకి ఏది కావాలో అది లీగల్ మ్యాటర్స్‌కి ఏది ఉపయోగపడద్దో అది మాత్రమే మీ దగ్గర నుంచి రికార్డ్ చేసుకొని వెళ్ళాలి అని అనుకున్నారు. దే ఆర్ బ్రోకప్. హార్ట్ బ్రోకెన్ అండి. కర్మ అనేది మీ విషయంలో రూమర్స్ స్ప్రెడ్ చేసిన రూమర్స్ నిజమే అని మీ చేత అనిపించే ప్రయత్నాలు చేసినందుకు కర్మ అనేది చాలా హెవీగా అనుభవించారు. దే ఆర్ బ్రోకప్, హార్ట్ బ్రోకెన్ అండి, లీవింగ్లో సపరేషన్, లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ అన్వాంటెడ్ బేబీ టేక్ యాజ్ రీజనట్ అండి. వెరీ 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 సాడ్, చాలా సాడ్ అండి. ఓకేనా? మీ జీవితాన్ని తొక్కేద్దాం అనుకున్నారు. వాళ్ళు రూమర్స్ చెప్పడమే ఫస్ట్ తప్పు. దాన్ని మళ్ళీ నిజం చేసే ప్రయత్నాల్లో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మైండ్ గేమ్స్ ఆడుకుంటూ, లేదంటే మిమ్మల్ని ప్రొవోక్ చేసుకుంటా, ఓకేనా? ఇలా అంటే అలా అంటారు, అలా అంటే ఇది దీనికి ఉపయోగపడద్ది అన్నట్టుగా టెక్నిక్‌లు ప్రదర్శిస్తూ వాళ్ళు చేసిన దానికి కర్మ వాళ్ళని వదలలేదు. కీప్ గోయింగ్. యెస్, కీప్ గోయింగ్. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎవ్వరు కూడా క్రియేట్ చేయలేరు. సీసీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. సీసీటీవీ ద్వారా ఎవ్వరు కూడా ఏది చేయలేరు. సీసీ ద్వారా చేసిన ఈ పని చెయ్యు, లేదా సీసీ పని చేయదు, లేదా సీసీ వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, అస్సలు ఛాన్సే లేదు. 0% కూడా ఛాన్స్ లేదు. మొత్తం రివర్స్ అయిపోద్ది. డిసార్టెడ్ మాస్క్లను తన దగ్గర ఉన్న వాటిని వాడి అసలు ఏమీ చేయలేడన్న రియలైజేషన్ అతనికి వచ్చింది. అవి తన దగ్గర పెట్టుకోవడం వల్ల తనకే డబ్బులు నష్టం. ఓకేనా? ఇంకొకరి పర్సనల్ థింగ్స్, ఇంకొకరి సీసీస్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల తన దగ్గర డబ్బులు నిల్వ ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీలో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర లక్ష్మి ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు. మీకు రాకూడదు, మీకు ఉండకూడదు అనుకుంటూ వాళ్ళది పోగొట్టుకుంటున్నారు. ఎస్, యువర్ ఒపీనియన్ ఆన్ యూ ఇస్ రియలీ మ్యాటర్స్ ఏ లాట్ అండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ మీ మీద అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీ విషయంలో ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే లైఫ్ మీకు అగైనిస్ట్ కాదు. మీ మీద జెలసీ, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని కొంచెం కూడా ఇంపాక్ట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు, కేర్ చేయొద్దు. ఓకేనా? అసలు మొదలు లేదండి వాళ్ళ విషయంలో. నిజానికి మొదలే లేదు మీ విషయంలో. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ కేర్ తీసుకోండి. కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఓకేనా? దిష్టి తీసుకోండి. ఓకేనా? అండ్ డెస్క్‌ని, మీ చుట్టూ ఉన్న ప్లేసెస్‌ని కొంచెం క్లెన్స్ చేసుకోండి. ధూపం వేసుకోవడం, లేదంటే దీపారాధన చేసుకోవడం. ఓకేనా? ఇలాంటివి చేయండి. ఓకేనా? కాలికి థ్రెడ్ కట్టుకోవడం లాంటివి చేయండి. ఓకేనా? ప్రొటెక్షన్ సింబల్ వేసుకోండి. రేకి కానీ, హీలింగ్‌లో మీకు ఏం తెలిసినా సరే ఓపెన్ కానీ ప్రాక్టీస్ చేయండి. అఫర్మేషన్ కానీ, గ్రాటిట్యూడ్ జర్నల్ కానీ, ఇది మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకేనా? చాలా పాజిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఒక రిథమ్‌ని ఇస్తుంది. మీకు క్లారిటీని ఇస్తుంది. ఏ ఆలోచన వచ్చినా, ఏ పని వచ్చినా పుస్తకంలో రాయడం అలవాటు చేసుకోండి. ఓకేనా? అది మనకి రీప్రోగ్రామింగ్ చేస్తుంది. ఓకేనా? సబ్కాన్షియస్ మైండ్కి రీప్రోగ్రామింగ్ చేస్తుంది. మేనిఫెస్టేషన్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మేనిఫెస్టేషన్స్ అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది మన రియాలిటీ వరల్డ్లో మనం సాధించడం. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.